హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే హ్యాపీ నాగుల చవితి. పప్పు పాలకూర ప్రాసెస్ చూసేద్దామండి. సన్నగా తరిగిన ఒక కట్ట పాలకూర శుభ్రంగా కడుక్కొని, అలాగే ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు కందిపప్పు తీసుకుని అది కూడా కడిగేశాక కుక్కర్లో వేసి, ఉప్పు, కారం, కొంచెం చింతపండు, కొంచెం ఆయిల్, తగినంత వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకుని మెత్తగా స్మాష్ చేసి తాలింపు పెట్టేసుకోవడమే. పప్పు పాలకూరలో చాలామంది టమాటా లేరు, బట్ నేను వేస్తాను టేస్ట్ కోసము. అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తాను. మనం పప్పు టమాటా అయినా, పప్పు ఆకుకూరని ఏదైనా సరే కొంచెం పలచగా పెట్టుకుంటేనే మంచిదండి. డైజెషన్ ఈజీగా అవుతుంది. అలాగే పాలకూర వారానికి ఒకసారైనా తినాలి, చాలా మంచిది హెల్త్కి.